హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదండి, విజయవాడకి వెళ్తున్నామని. దాని కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఇది. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. కానీ ఇక్కడ వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదండి, అక్కడక్కడ తీసాను అనమాట. ఇంకా మేమైతే మంగళగిరిలో ఒక 10 days ఉన్నామండి. మంగళగిరి అని చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళు ఉండేది మంగళగిరిలో, విజయవాడ పక్కనే ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చామంటే ఏదో తెలియని ఫీలింగ్ వస్తుందండి నాకైతే. మిద్దపైకి ఎక్కామంటే దగ్గరలోనే కొండలు ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద కొండలు. ఇంకా మొత్తం మంగళగిరి ఊరు మొత్తం కనిపిస్తుంది అనమాట. ఇంకా మేమైతే ఈవినింగ్ అవుతూనే మిద్దపైకి వచ్చేసామండి. ఇంకా లక్కీ ఇంకా మా అన్న కొడుకు అయితే ఇద్దరు ఫుల్ ఆడుకుంటూ ఉన్నారు. అక్కడ మిద్ద పైన చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయన్నమాట. ఆ రాళ్ళు తీసుకొని పక్కన వేరే వాళ్ళ ఇంటి వైపు వేస్తున్నారనమాట. అదొక ఆట అయిపోయింది. వద్దని చెప్పినా వాళ్ళు వినడం లేదు. ఇంకా వాళ్ళేమో అక్కడ ఆడుకుంటూ ఉన్నారు, మేమైతే వాకింగ్ చేస్తూ ఉన్నాము. కిందికి వెళ్దాం పండి అంటే వాళ్ళు రారంట, అలానే ఆడుకుంటూనే ఉన్నారు. మా అమ్మ వాళ్ళు ఉండేది అపార్ట్మెంట్లో అండి, అందుకే మిద్ద పైన అయితే చాలా ప్లేస్ ఉందన్నమాట ఆడుకోవడానికి. ఇంకా అపార్ట్మెంట్లో కింద కూడా చాలా ప్లేసే ఉందండి ఆడుకోవడానికి. వీళ్ళైతే కొంచెం చీకటి పడితే కిందికి వెళ్దాం అంటూ ఉంటారు. కింద అయితే బాగా పరిగెత్తుతా ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరు ఫుల్ ఆడుకొని ఇంకా చెమటలు పట్టేసాయన్నమాట. అందుకే వీళ్ళిద్దరికి స్నానాలు చేయించేస్తే ఇంకా తినిపించేసాము. ఇంకా తర్వాత ఇంకా ఫుల్ డ్యాన్సులు వేసుకుంటూ ఉన్నారు. అందులో వీళ్ళిద్దరు ఒకే కలర్ టీషర్ట్ వేసుకున్నారు కదా, అందుకే వాళ్ళిద్దరి కోసం నాటు నాటు సాంగ్ పెట్టానన్నమాట. ఇంకా వీళ్ళిద్దరు బావ బామర్ది అయితే ఎవరి పాటికి వాళ్ళు ఎగురుతూ ఉన్నారు. ఇంకా మా అక్క కొడుకు కూడా ఉండింటే ఇంకా చాలా బాగుంది. ముగ్గురు కలిస్తే ఇంకా బాగా డ్యాన్స్ వేస్తారు వాళ్ళు. కానీ మా అక్క కొడుకుకి క్రిస్మస్ హాలిడేస్కి ఎక్కువ హాలిడేస్ ఇవ్వలేదంట, ఒకరోజే ఇచ్చారని వాళ్ళు రాలేదన్నమాట. వాడు కూడా ఉండింటే ఇంకా ముగ్గురు ఫుల్గా డ్యాన్స్ వేసిందరు, ఫుల్ ఆడుకొనిందరు. మా అక్క కొడుకు ఇంకా మా అన్న కొడుకు ఇంకా మా లక్కీ ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురు మధ్యలో ఏజ్ గ్యాప్ వచ్చేసి 2 years ఉంటుందండి. ఫస్ట్ మా అక్క కొడుకు అనమాట, తర్వాత మా లక్కీ పుట్టాడు. మా అక్క కొడుక్కి మా లక్కీకి 2 years గ్యాప్ ఉంది. తర్వాత మా అన్న కొడుకు, మా లక్కీకి మా అన్న కొడుక్కి 2 years గ్యాప్ అనమాట. అలా 2 years గ్యాప్ వచ్చింది వీళ్ళ ముగ్గురి మధ్యలో. ఇంకా ఇది పొద్దున్నే అండి. ఆ రోజు అయితే పొద్దున్నే లేచి చూస్తే ఫుల్ మంచి వచ్చేసింది. ఇంకా మంచి కొండల దగ్గర కదా, మంచి అయితే ఇంకా బాగా కనిపిస్తూ ఉంటే వీడియో తీశాను. ఇంకా ఇది వచ్చేసి మేము ఊరికి వెళ్ళే ముందు రోజు అండి, అంటే విజయవాడ నుంచి బెంగళూరుకి వెళ్ళే ముందు రోజు అనమాట. నేను చెప్పాను కదండి, నేనైతే ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు అక్కడ మంగళగిరిలో, అక్కడక్కడ తీసాను. అది కూడా ఫస్ట్ ఒక వారం అయితే వీడియోస్ ఏవి తీయలేదండి. లాస్ట్ ఒక 3 days ముందు వీడియోస్ తీసాను అనమాట. అది మీతో షేర్ చేస్తూ ఉన్నాను. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే ఖచ్చితంగా దుర్గమ్మ గుడి, ఇంకా పానకాల నరసింహస్వామి గుడి, అవన్నీ ఖచ్చితంగా వెళ్ళినప్పుడల్లా వీడియో తీసి పెడుతూ ఉంటాను కదా. ఈసారి మాత్రం నేనైతే ఏ గుడికి వెళ్ళలేదండి. దుర్గమ్మ గుడికి వెళ్ళలేదు, ఇంకా పానకాల నరసింహస్వామి గుడికి కూడా వెళ్ళలేదండి. కానీ మా ఆయన ఇంకా మా లక్కీ వెళ్ళి వచ్చారనమాట. అంటే ఇంకా మామూలుగా లేడీస్ ప్రాబ్లమ్స్ అనుకోండి, దానివల్ల వెళ్ళలేకపోయాను. ఈసారి మాత్రం నాకు చాలా బాధగా ఉండిందండి, ఈసారి వెళ్ళలేకపోయానే అని. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు విజయవాడకి మంగళగిరికి వచ్చినప్పుడు నేను పోస్ట్ చేశాను కదా, మేము గుడికి వెళ్ళాం, అందరం ఆటోలో వెళ్ళినాం గుడికి. అక్కడ మా ఆయన మా లక్కీ ఇద్దరు గుండు చేయించుకున్నారు, అవన్నీ మీతో షేర్ చేశాను కదా. ఇంకా నేనైతే అప్పుడు వచ్చినప్పుడు వెళ్ళిందే అండి, మళ్ళీ ఇప్పుడు వెళ్ళలేదన్నమాట. అదొక్కటి కొంచెం బాధ అనిపించింది అంతే. ఇంకా నేను మా అమ్మ మా అన్న కొడుకు క్రియాంష్ ఉన్నాడు కదా, మేము ముగ్గురం బయటికి వచ్చామన్నమాట గాజులు తీసుకోవడానికి. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇలా గాజులు వేయించుకుంటే మంచిదంట, అందుకు ఇలా గాజులు తీసుకోవడానికి వచ్చామన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికైతే ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉందండి, ఆ ఫ్యాన్సీ స్టోర్ మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేసినారనమాట. ఇంకా సరే ఎలాగో బయటకు వచ్చాం కదా అని ఇంకా పక్కనే ఏదో మ్యాచింగ్ స్టోర్ ఉంది. మ్యాచింగ్ స్టోర్ అంటే బ్లౌజ్ మ్యాచింగ్ అవన్నీ ఉంటాయి కదా, అది ఉన్నిందనమాట. అక్కడ గాజులు అవన్నీ అమ్ముతూ ఉన్నారు. సరే అక్కడ తీసుకుందామని అక్కడ తీసుకుంటున్నాము ఇద్దరము. అక్కడ గాజులు అయితే అంత డిఫరెంట్ వెరైటీస్ ఏం లేవండి, అదేదో కొన్ని మోడల్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఉన్నాయి కానీ నా బ్యాంగిల్ సైజులో లేవన్నమాట. ఇంకా దానికోసమే చూసుకుంటూ ఉన్నాను. నాకు అందులో ఒక సెట్ అయితే కొంచెం బాగా నచ్చిందండి, అవి తీసుకుందాం అనుకుంటే అది నా సైజు కావన్నమాట, కొంచెం లూజ్ ఉన్నాయి నాకైతే అవి. ఇంక సరేలే అని వేరే పింక్ గాజులు తీసుకున్నాను, అవి ఎక్కడే వేసేసుకున్నాను. ఇంకా ఇవి ఏమంటే మేము ఎప్పుడు మంగళగిరికి వచ్చినా కూడా కంపల్సరీ ఊరగాయలు తీసుకొని వెళ్తూ ఉంటామండి. ఇక్కడ ఊరగాయలు చాలా ఫేమస్ అనమాట. ఈ పక్క అన్ని రకాల ఊరగాయలు దొరుకుతాయండి, మామిడికాయ, ఆవకాయ, ఇంకా నిమ్మకాయ, ఉసిరికాయ, ఇంకా రకరకాలు ఉన్నాయన్నమాట. క్యాలీఫ్లవరు, పుదీనా,
ఇలా టమాటా అని చాలా రకాలే ఉన్నాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మంగళగిరిలో అమరావతి పికిల్స్ అంటే ఎవరైనా చెప్తారనమాట, చాలా ఫేమస్ అంట. ఇదైతే ప్రమోషన్ లాగా కాదండి, నేను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని షేర్ చేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి మేము ఊరికి వెళ్ళే రోజే అండి, అంటే ఆ రోజు సాయంకాలము మా అమ్మ ఇంకా మా ఆయన బయటికి వెళ్ళినారనమాట. నా కోసం అయితే కొన్ని డ్రెస్సులు తీసుకొని వచ్చాడు మా ఆయన, దానికోసం ఇద్దరు వెళ్ళినారు. అప్పుడు వెళ్ళినప్పుడే ఇంకా పునుగులు కూడా తీసుకొని వచ్చారు. విజయవాడ సైడ్ పునుగులు చాలా ఫేమస్ కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా మేమైతే తింటూ ఉంటే ఇంకా మా లక్కీ క్రియాంశి ఏమో బయట ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు, ఫుల్ ఆడుకుంటున్నారు. రమ్మన్న కూడా రావడం లేదనమాట. పునుగులు తీసుకొని వచ్చారు తిందురండి అంటే ఓసారి వచ్చి తినేసి మళ్ళీ వెళ్తున్నారనమాట. ఇంకా మా ఆయన అయితే పునుగులే కాదు ఇంకా బజ్జీలు కూడా తీసుకొని వచ్చాడు. ఇంకా మేమైతే తినేసామండి. నేను చెప్పాను కదా ఇందాక మా అమ్మ మా ఆయన బయటకు వెళ్ళినారని, ఈ డ్రెస్సుల కోసమే అనమాట వెళ్ళింది. మేము పోయినసారి మంగళగిరికి వచ్చినప్పుడు కూడా కొన్ని డ్రెస్సులు అయితే కొనుక్కున్నామండి, ఇక్కడే అనమాట తీసుకుంది. అక్కడ క్వాలిటీ బాగుంటాయి, రేట్ కూడా కొంచెం తక్కువ పడతాయి అన్నమాట. ఇప్పుడు నేను వేసుకొని ఉన్నాం కదా టాపు, ఇక్కడ తీసుకున్నది అనమాట, మంగళగిరిలో కొనుక్కుంది అది. అందుకే ఈసారి కూడా కొన్ని డ్రెస్సులు అయితే కొనుక్కొని వెళ్తున్నాం అనమాట. ఈ మధ్య నేను స్కూల్కి వెళ్తున్నాను కదండి, ఇంకా దానికోసమే డైలీ వేర్ కోసం ఈ డ్రెస్సులు తీసుకున్నాను అనమాట. నేనైతే ఆ రోజు మధ్యాహ్నమే లగేజ్ మొత్తం ప్యాకింగ్ చేసినానండి. ఇంకా తెచ్చిన డ్రెస్సులు మాత్రం ఇలా పైన పెట్టేస్తున్నాను. ఆ రోజు మాకు ట్రైన్ టైమింగ్ వచ్చేసి నైట్ 10:35కి అనమాట. ఇంకా మేమైతే ఇంకా తినేసి రెడీ అయిపోయి తినేసి 9 పైన అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఈ బెడ్షీట్స్ అయితే మేము బెంగళూరు నుంచి తెచ్చుకున్నామన్నమాట. మేము బుక్ చేసుకుంది స్లీపర్లో ఈసారి ట్రైన్లో, అందుకు ఇంకా చలి ఉంటుంది కదా, ఇంకా చలి ఉంటుంది, దోమలు అవన్నీ ఉంటాయి. ఇలా నైట్ టైం జర్నీ చేయాలంటే కంపల్సరీ ఇలా బెడ్షీట్స్ అయితే పెట్టుకోవాల్సిందే అండి. అంటే ఇప్పుడు చలికాలం కదా, చలికాలం ఒకటి, అందుకు మేము ఈసారి ఏసీ బుక్ చేసుకోలేదన్నమాట. ఇంకా చలి ఎక్కువ ఉంటుంది, అందుకే ఈసారి స్లీపర్ బుక్ చేసుకున్నాము. కానీ ఈసారి మాత్రం అసలు మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ నుంచి అసలు మా ఇంటికి వెళ్ళబుద్ధి అవ్వడం లేదండి, అసలు ఇంట్రెస్ట్ లేకుండా వెళ్తున్నాను. ఎందుకు చాలా బాధ అనిపించింది ఆ రోజైతే నాకు. మేము 10 days ఉన్నాం కదా, ఆ 10 days కూడా ఎలా గడిచిపోయాయో కూడా తెలియడం లేదు, అంత ఫాస్ట్గా గడిచిపోయాయి. ఈసారి అయితే మా అమ్మ కూడా అలానే బాధపడుతూ ఉండింది, నేను కూడా అలానే బాధపడుతూ ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా నేనైతే మా అమ్మ దగ్గర ఏడవకుండా అలా కంట్రోల్ చేసుకొని వచ్చేసాను స్టేషన్కి అయితే. చాలా వరకు చెప్పాలంటే ఆటోలో అయితే ఏడుపు వచ్చేసింది, మళ్ళీ స్టేషన్కి వచ్చినాక కూడా కొంచెం ఏడుపు అయితే వచ్చేసిందండి. కొంచెం బాధ అనిపించింది. మామూలుగా అయితే ప్రతిసారి మా అమ్మ కూడా వస్తూ ఉండేదండి స్టేషన్కి మమ్మల్ని డ్రాప్ చేయడానికి, కానీ ఈసారి మాత్రం రాలేకపోయిందనమాట. ఇంట్లో క్రియాంశ్ ఉన్నాడు కదా మా అన్న కొడుకు, వాడికి తోడు ఉండాలి కదా అని మా అమ్మ రాలేదన్నమాట. ఒకటి చెప్పడం మర్చిపోయానండి, మా వదిన అయితే ఊరికి వెళ్ళిందనమాట, వెళ్ళి కూడా 1 month అవుతుంది. మేము వచ్చామని ఇంకా మా అన్న మా కోసం క్రియాంశుని పిలుచుకొని వచ్చాడనమాట. లక్కీ వచ్చాడు, లక్కీతో ఆడుకుంటాడు కదా అన్నట్లు పిలుచుకొని వచ్చాడు. ఇంకా వాళ్ళిద్దరు అయితే చాలా బాగా ఆడుకున్నారండి. క్రియాంశుని కూడా పిలుచుకొని రావచ్చు స్టేషన్కి అయితే, కానీ ఆ రోజు చలి ఎక్కువ ఉన్నిందండి. చలి అంటే నైట్ టైం కదా, వీళ్ళింటికి వెళ్ళేసరికి నైట్ 10:30 అలా అవుతుందని చెప్పి వద్దని చెప్పామన్నమాట. అందుకే మా అన్న ఒకడే వచ్చాడనమాట మమ్మల్ని డ్రాప్ చేయడానికి. మామూలుగా ట్రైన్కి రీచ్ అవ్వాలంటే కనీసం 1 hour ముందే మనం స్టార్ట్ అవ్వాలి కదా. మేమైతే ఆ రోజు 9కి స్టార్ట్ అయిపోయామండి. 9కి స్టార్ట్ అయ్యింటే 9:30 లోపే స్టేషన్కి వచ్చేసాము. ఇంకా మాకైతే 1 hour టైం ఉన్నిందండి. నేను చెప్పాను అనమాట మా అన్నకి ఇంటికి వెళ్ళిపోమని చెప్పి, ఎందుకంటే చాలా లేట్ అవుతుంది కదా. అందులో ఆ రోజు మా అన్న ఆఫీస్కి వెళ్ళొచ్చాడు, అందులో టైర్డ్ అయిపోయి ఉంటాడు కదా, మళ్ళీ పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి త్వరగా పడుకోని కదా అన్నట్లు మా అన్నని ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను. ఇంకా మా అన్న అయితే ఇంటికి వెళ్ళిపోయారండి. ఇంకా మేమైతే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము ట్రైన్ కోసము. ఇంకా ఆ రోజు అయితే స్టేషన్లో చాలామందే ఉన్నారండి, అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు, ఇంకా కొంతమంది మిలిటరీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా రోజు మాకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 వచ్చిందండి, అందుకే ఎక్కువ దూరం నడవాల్సిన పని కూడా లేదు. స్టేషన్లోకి ఎంటర్ అవ్వగానే ఇంకా కొంచెం ముందే అనమాట ప్లాట్ఫామ్ నెంబర్ 1 వస్తుంది. ఇంకా అక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. మా ట్రైన్ అయితే వచ్చేసింది. మా ట్రైన్ ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 10:45 అండి. మా ట్రైన్ అయితే కరెక్ట్ టైంకే వచ్చేసిందండి. మా సీట్స్ వచ్చేసి నాది మిడిల్ బెర్త్, ఇంకా మా ఆయనది వచ్చేసి లోవర్ బెర్త్ వచ్చిందనమాట. ఇంకా మా 2 సీట్లు కింద పైననే కదండి, అందుకే మేమైతే కూర్చొనే ఉన్నాం కాసేపు. 11:30 వరకు అలానే కూర్చొని తర్వాత పడుకున్నామన్నమాట. కానీ ఆ రోజు అయితే ట్రైన్లో చిన్న చిన్న బొద్దెంకలు, ఇంకా అవి దోమలు అవన్నీ ఉన్నాయండి. నేనైతే కాసేపు భయపడ్డాను అనమాట. మేము పడుకున్నాక బొద్దెంకలు వచ్చి ఆడ మీద పడతాయో అని భయపడ్డాను, కానీ అలాంటివి ఏం లేదండి, బాగానే పడుకున్నాం అనమాట ఆ రోజు. ఇంకోసారి
వస్తా అని చెప్తే చెప్పలేదు. మళ్ళీ ఎంతసేపు అయినా ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ముందు రోజు రాత్రి అయితే అసలు మాకు నిద్రే లేదండి, సరిగా పడుకోలేదన్నమాట. అంటే ఎవరో ఒకరు ట్రైన్ ఎక్కుతూనే ఉన్నారు, దిగుతూనే ఉన్నారు, డిస్టర్బెన్స్ అవుతూనే ఉండింది మాకైతే. ఇంకా మా లక్కీ కూడా సరిగా పడుకోలేదన్నమాట. మేమైతే 5:30కే నిద్ర లేచేసి ఇలా సీట్ ఎత్తేసి కింద కూర్చున్నామన్నమాట. ఇంకా మా లక్కీ అయితే మళ్ళీ కాసేపు పడుకోబెట్టేశాను. మళ్ళీ పడుకొని లేచాక ఇంకా ఏదో వేఫర్స్ అవి తింటున్నాడు, ఇంకా డ్రాయింగ్ వేసుకుంటూ ఉన్నాడు. ఇంకా మా ఆయన అయితే ఆఫీస్ లాగిన్ అయిపోయాడు. ఇంకా ఆ రోజు మేము టిఫిన్ వచ్చేసి విజయవాడ నుంచి బెంగళూరుకి వెళ్ళే దారిలో కాట్పాడి జంక్షన్ వస్తుందండి. కాట్పాడి జంక్షన్ అనేది అక్కడ తీసుకున్నామన్నమాట. ఇడ్లీ, దోశ, ఇంకా పూరి కూడా తీసుకున్నాం. మా లక్కీ తింటాడేమో అని చెప్పి. మా లక్కీ అయితే ఏమీ తినలేదండి, అసలు వద్దు వద్దు అంటూనే ఉన్నాడు. సరేలే అంత ఫోర్స్ చేయకూడదులే అని చెప్పి మా లక్కీకి ఏం పెట్టలేదన్నమాట. ఇంకా నేను మా ఆయన ఇద్దరేమో కూర్చొని తిన్నాము. తర్వాత మా లక్కీ ఏదో స్నాక్స్ తింటూ ఉన్నాడు. ఇంకా తర్వాత కాసేపు ఉన్నాక సమోసా వచ్చింటే సమోసా కావాలన్నాడా. సమోసా తీయించింటే అది ఫుల్ కారం ఉండిందండి. నాకు వద్దని చెప్పి మళ్ళీ ఇచ్చేసాడనమాట. మా ఆయన అయితే పానకాల నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళినారండి. మీతో షేర్ చేసుకుందామని చెప్పి మా ఆయన అయితే వీడియో తీసుకొని వచ్చాడండి. నేను నెక్స్ట్ పెట్టే వీడియోలోనే తప్పకుండా ఆ వీడియోని అయితే షేర్ చేస్తానండి. మేమైతే ఇంటికి కూడా వచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 12 అయిందనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈరోజు పెట్టిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.